హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు ఉదయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో మనకి ఎస్సిసి ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్ విడుదలవడం జరిగింది. అంటే అకాడమిక్ ఇయర్ 24-25 మోడల్ పేపర్స్ అంటే 100 మార్కులకి పరీక్ష ఎలా ఉంటుందనేది విడుదలవడం జరిగింది. మీకు ఈ ప్రతి ఒక్కటి పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ లో జాయిన్ అవి మీరు ఖచ్చితంగా ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ తెలుగు వచ్చేసి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. అలాగే ఇక్కడ చూడండి, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి డీటెయిల్స్ మన దాంట్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఓన్లీ బ్లూ ప్రింట్ మాత్రమే. మనకి మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇలాగనే ఉండొచ్చు, ఆల్మోస్ట్ 99%. ఓకే, అంటే మోడల్ పేపర్ ఎలా ఉంటుందని ఇక్కడ మనం ఫస్ట్ తెలుగు చూస్తే అవగాహన ప్రతిస్పందన 32 మార్కులకు ఉంటుంది, వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్కులకు ఉంటుంది, భాషాంశాలు 32 మార్కులు ఉంటుంది. చాలా మంది అడగడం ఏంటంటే ఈ సంవత్సరం పద్యాలు ఉంటుందా, పద్యాలు నేర్చుకోవాలని అడగడం జరుగుతుంది. అసలు ఈ సంవత్సరం పద్యాలు నేర్చుకోక్కర్లేదు. ఇక్కడ చూడండి, అవగాహన ప్రతిస్పందనలో మనకి ఒక పద్యం ఇచ్చి, ఇక్కడ చూడండి అవగాహన ప్రతిస్పందనలో మనకి ఒక పద్యం ఇచ్చి కింద క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. మనం దాన్ని అర్థం చేసుకొని రాస్తే మనకి 8 మార్కులు వస్తుంది అనమాట. ఓకే, అలాగనే అవగాహన ప్రతిస్పందన ఒక పేరా రూపంలో ఉంటుంది, మీకు చూపిస్తాను. అలాగనే వ్యక్తీకరణ సృజనాత్మకతలో మనకి కవి పరిచయం అంటే 5వ క్వశ్చన్ కవి పరిచయం 4 మార్కుల నుంచి వస్తుంది. అలాగనే నేపథ్యం ప్రక్రియలు వచ్చేసి 6వ క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అలాగనే 7వది వచ్చేసి పాత్ర స్వభావం అడగడం, అంటే రామాయణంలో ఉపవాచకం నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, పాత్ర స్వభావం. ఇంకా మనకి లాంగ్ ఆన్సర్స్ కూడా సేమ్ 8 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. భాషాంశాలు మీరు క్లాస్ లో పర్ఫెక్ట్ గా భాషాంశాలు మీరు ఖచ్చితంగా వినండి గైస్, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, భాషాంశాలు 32 మార్కులకు ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడ చూడండి మోడల్ పేపర్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి తెలుగు మోడల్ పేపర్. ఇక్కడ చూడండి, అవగాహన ప్రతిస్పందనలో ఇందాక నేను చెప్పినా కదా, పద్యం విభాగం 1లో 32 మార్కులకి ఒక పద్యం ఇస్తే మనకి కింద ప్రశ్నలు ఇస్తారు, మనం వాటిని అర్థం చేసుకుని రాయాలి. మనకి 2 పద్యాలు ఇస్తారు, మనం ఒక్కటే రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి మొత్తం 32 మార్కులకు అవగాహన ప్రతిస్పందన ఒక్కటే ఇస్తారు. మనం ఫస్ట్ క్వశ్చన్ లో 2 ఇస్తారు మొత్తం క్వశ్చన్స్, మనం ఒకటే రాయాలి. ఓకే, అలాగనే రెండో క్వశ్చన్ వచ్చేసి మనకి పేరా రూపంలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, అంటే పేరా ఇచ్చి మనకి కింద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మూడో క్వశ్చన్ వచ్చేసి రామాయణం, అంటే మొత్తం మనం రామాయణంలోని ఆ సంభాషణ ఉపవాచకంలోని మొత్తము కథని విడివిడిగా ఇస్తారనమాట, మనం వాటిని ఆర్డర్ వైజ్ గా రాయాలి. ఓకే, అలాగనే 4th క్వశ్చన్ వచ్చేసి మనకి ఇలా సంభాషణ లేకుంటే పేరా ఇవ్వడమో జరుగుతుంది, మనం వాటిని కింద సేమ్ ఇది కూడా క్వశ్చన్స్ ఇలా చేయాలి. అలా వీడికి వరకు అవగాహన ప్రతిస్పందన. ఇప్పుడు వ్యక్తీకరణ సృజనాత్మకతలో మనకి కవి పరిచయం అడగడం జరుగుతుంది. అలాగనే వ్యాసం అంటే వ్యాస ప్రక్రియ, ఇక్కడ ప్రక్రియలు అడగడం జరుగుతుంది, పాత్ర స్వభావం, ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ చూడొచ్చు మీరు. ఇంకా అలాగనే తర్వాత భాషాంశాలు, ఇక్కడ చూడండి భాషాంశాలు మీకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది, భాషాంశాలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ భాషాంశాలు మీరు చూడండి. అలాగనే మీకు ప్రతి ఒక్కటి కావాలనుకుంటే మన ఈ తెలుగు పీడిఎఫ్ కానివ్వండి, మిగతా సబ్జెక్టులు అన్ని మోడల్ పేపర్లు కానివ్వండి, మీకు ప్రతి ఒక్కటి కావాలంటే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఓకే గైస్, నెక్స్ట్ హిందీ. ఓకే గైస్, ఇక్కడ హిందీ చూడండి, హిందీ వచ్చేసి మొత్తం 100 మార్కులకు ఉంటుంది, పాస్ మార్కులు మాత్రం 20 మార్క్స్ మాత్రమే. అందరూ చాలా మంది 35 అనుకుంటారు, ఒక్కొక్కసారి లేదు 20 మార్క్స్ మాత్రమే. ఇక్కడ భాగం 1లో వచ్చేసి 12 మార్కులు, అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ అనమాట, మొత్తం 12 మార్కులు ఉంటుంది. అలాగనే సేమ్ ఇక్కడ తెలుగులోనే భాగం 2లో వచ్చేసి ఇక్కడ 12 మార్కులు, ఇక్కడ 5 మార్కులు, అంటే పేరా రూపంలో వచ్చేసి మనకు క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, భాగం 2లో వచ్చేసి మనకి పేరా ఇచ్చి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే గైస్, ఇక్కడ మీరు హిందీ పేపర్ ని చూడొచ్చు. భాగం 4లో వచ్చేసి, భాగం 3లో వచ్చేసి మొత్తం అన్ని దాంట్లో ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం దీన్ని మీరు ప్రిపరేషన్ చేసుకోండి. ఇక్కడ చూడండి లెసన్ వారీగా మీకు బ్లూ ప్రింట్, ఇక్కడ చూడండి పాఠ్య భాగంలోని మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట, ఏ సబ్జెక్ట్ లోని ఏ మార్కులు రావచ్చు, ఏ లెసన్ లో నుంచి అని. ఓకే గైస్, ఇక్కడ చూడండి మీరు ఖచ్చితంగా మీరు చూసి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇక్కడ చూడండి ఎస్సిసి పబ్లిక్ ఎగ్జామ్ థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. ఒకటే క్వశ్చన్ పేపర్, మొత్తము సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అట్లాంటివి ఏముండో మనకి లాంగ్వేజెస్ వరకు మొత్తం 100 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ రీడింగ్ కంపారిజన్ లో మనం ఇక్కడ చూసుకుంటే సిలబస్ మొత్తం ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ నుంచి
మీకు అంటే వాళ్ళ డీటెయిల్స్ మీరు మోడల్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి. ఓకే, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మోడల్ పేపర్ వచ్చేసి థర్డ్ లాంగ్వేజ్ 100 మార్క్స్ ఉంటుంది, పాస్ 35 మార్క్స్ ఉంటుంది. అలాగనే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు పేరా ఇవ్వడం జరుగుతుంది. ఈ పేరాలోనే ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ నుంచి పేరా చూసి ఫస్ట్ క్వశ్చన్ నుంచి 5th క్వశ్చన్ వరకు మనం ఆన్సర్స్ రాయాలి. అలా రాస్తే 5 to 10 మార్క్స్ అనమాట. ఓకే, సెకండ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. మనకు పోయం ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ఇది. ఆ పోయం ని చూసుకొని మనము 6 నుంచి 10 వరకు రాయాలి. ఇలా రాస్తే 1 మార్క్ అనమాట, 5 మార్క్స్. ఓకే, 11th నుంచి 15 వరకు మొత్తం 1 మార్క్ అంటే పేరా ఇచ్చి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అన్ని ఆబ్జెక్ట్ టైప్స్ లోనే ఉంటుంది ఇక్కడ మాత్రం. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ 16th క్వశ్చన్ నుంచి వచ్చేసే తలకల్లా మనకి గ్రాఫ్ వేయడం జరుగుతుంది. ఇలాంటివి చేయడం చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, మీరు వల్ల పై చార్ట్ చూసి ఆ పై చార్ట్ ని చూసి ఇలా కింద ఆన్సర్ రాయాలి. ఓకే, తర్వాత సేమ్ అంతే ఉంటుంది. ఇక్కడ సెక్షన్ ఏ వరకు మనకి మామూలుగానే ఉంటుంది. ఇక్కడ సెక్షన్ బి వచ్చేసి మొత్తం గ్రామర్ వొకాబులరీ ఉంటుంది. ఈ గ్రామర్ వొకాబులరీ మీరు ఖచ్చితంగా క్లాస్ లో చెప్పేటప్పుడు పర్ఫెక్ట్ గా వినండి, ప్రతి ఒక్కటి అర్థం అవుతుంది. ఓకే, అర్థం కాదానికి ఏది ఉండదు. మనం చదివే విధానాన్ని బట్టి, మనం నేర్చుకునే దాన్ని బట్టి మన మార్క్స్ డిసైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి ఇక్కడ చూడండి మనకి సెక్షన్ సి వచ్చేసి మనకి ఖచ్చితంగా మనకి సబ్జెక్ట్ లోని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, అలాగనే సెక్షన్ సి లో మీరు ఖచ్చితంగా గ్రామర్ అనేది నేర్చుకోవాలి. అర్థమైందా? మనకి ఇక్కడ పారాగ్రాఫ్ కానీ చూసి ఇక్కడ రాయడం ఉంటుంది. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్. మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి చూడాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్. ఓకే గైస్, చాలా మంది భయపడే సబ్జెక్ట్ వచ్చేసింది ఇంకా. ఓకే, ఇక్కడ చూడండి ఎస్సిసి పబ్లిక్ ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ లోని ఇక్కడ చూడండి 1 మార్క్ వచ్చేసి మొత్తం 12 మార్కులు అడగడం జరుగుతుంది. అలాగనే 2 మార్కులు వచ్చేసి 8 అడగడం జరుగుతుంది, మొత్తం 16 మార్కులు. అలాగనే 4 మార్కులు వచ్చేసి 8 అడగడం జరుగుతుంది, 32 మార్కులకి. అలాగనే 8 మార్కులు వచ్చేసి 5 అడగడం జరుగుతుంది, 40 మార్కులకి. ఇక్కడ చూడండి మీరు ఓన్లీ 8 మార్క్స్ మీద కూడా ఫోకస్ చేస్తూ కూడా పాస్ అవ్వచ్చు. కానీ పాస్ మార్కుల వరకు మాత్రం అయితే భయపడొద్దండి. పాస్ అవ్వడం చాలా ఈజీ, కానీ మెయిన్ పాయింట్ గా మీరు ఖచ్చితంగా ఎక్కువ స్కోర్కే ట్రై చేయండి. మన విక్టరీ స్టడీస్ లో ప్రతి ప్రాబ్లం అడగడం జరుగుతుంది. మీరు విక్టరీ స్టడీస్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మొత్తం నేను వీటి గురించి మళ్ళీ నేను చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా ఈజీగా ఇచ్చారని చెప్పొచ్చు. మనకి మోడల్ పేపర్స్ వచ్చేసి మ్యాథ్స్ కానివ్వండి, అన్ని సబ్జెక్టులు కలిపి రియల్ నంబర్స్ లో 1 మార్క్ మాత్రమే అడగడం జరుగుతుంది. అలాగే 8 మార్క్స్ ఒకటి అడగడం జరుగుతుంది. వెయిటేజ్ మాత్రం ఈ సంవత్సరం వెరీ ఇంపార్టెంట్ గా ఇచ్చినారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ మోడల్ పేపర్ ఇలా వస్తుందని నేను ఊహించలేదు. అంత ఈజీగా ఉందన్నమాట. కానీ క్వశ్చన్స్ డిఫికల్ట్ గా కొత్త సిలబస్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే, ఇక్కడ చూడండి మనకి మ్యాథ్స్ వచ్చేసి చూడండి ఇక్కడ సెక్షన్ 1 లో వచ్చేసి మొత్తం 12 మార్కులు, అక్కడ 12 మార్కులు ఉంటాయి, 12 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. చాలా సింపుల్ గా ఉంటుంది. మళ్ళీ నేను ఈ మ్యాథ్స్ ప్రతి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు చూడొచ్చు మనకి చాలా మంది 8 మార్క్స్ గ్రాఫ్ కూడా వస్తుంది ఈ సంవత్సరం, గ్రాఫ్ కూడా. ఓకే, ఈ గ్రాఫికల్ మెథడ్ కూడా మర్చిపోవద్దండి. మనకి రియల్ నంబర్స్ లోని ప్రూవ్ దట్ ఇది కూడా మర్చిపోకూడదు. మనకి ప్రతి మ్యాథ్స్ అయితే నేను వెంటనే మళ్ళీ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో సబ్జెక్ట్, నెక్స్ట్ వచ్చేసి పిఎస్ సబ్జెక్ట్ అనమాట. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి పిఎస్ సబ్జెక్ట్ అనమాట. ఓకే గైస్, ఇక్కడ చూడండి పిఎస్ కూడా చాలా సింపుల్ గానే వచ్చింది ఈ సంవత్సరం కూడా. ఓకే గైస్, ఇక్కడ చూడండి కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్ లో మనకి 1 మార్క్ రావడం జరుగుతుంది, 8 మార్క్స్ రావడం జరుగుతుంది, మొత్తం 9 మార్కులు. అసలు ఈ సంవత్సరం చెప్తున్నాను కదా, ఈ సంవత్సరం జరిగే ఎగ్జామ్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ చాలా అంటే లెసన్ వారీగా ఇవ్వడం జరిగింది. నాకు చాలా అంటే నచ్చింది. మీకు కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, మొత్తం 50 మార్క్స్ మాత్రమే ఉంటుంది. మిగతా 50 మార్క్స్ ఎన్ఎస్ అనమాట. ఓకే, ఎన్ఎస్ అనమాట. మనం ఈ పిఎస్ లో మొత్తం 50 మార్క్స్ మాత్రం ఉంటుంది. మళ్ళీ ఎన్ఎస్ పిఎస్ మొత్తం 2 మార్కులు కలపడం జరుగుతుంది. ఓకే గైస్, ఇక్కడ 8 మార్కులవి 1 మార్కు 8 అడగడం జరుగుతుంది, 8 మార్కులు. సెక్షన్ 2 లో వచ్చేసి 2 మార్క్స్ 3 అడగడం జరుగుతుంది. సెక్షన్ 3 లో వచ్చేసి 4 మార్క్స్ 3 అడగడం జరుగుతుంది. సెక్షన్ 4 లో వచ్చేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది 8 మార్క్స్ కి ఒక్కొక్క క్వశ్చన్ కి. ఓకే, మీరు ఈ మోడల్ పేపర్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు, తప్పు లేదు. ఎందుకంటే ఈ మోడల్ పేపర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అర్థమైందా గైస్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్ గైస్. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్ సబ్జెక్ట్ అనమాట, బయాలజీ సైన్స్. ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ కూడా చెప్తున్నా కదా, ఈ సంవత్సరం చాలా ఈజీగా వచ్చింది. లైఫ్ ప్రాసెస్ లోనే మనకి 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది, 2 మార్క్స్ రానికి అవకాశం ఉంది, 4 మార్క్స్ రానికి 2 క్వశ్చన్లు రానికి అవకాశం ఉంది, 8 మార్క్స్ ఒకటి రానికి అవకాశం, మొత్తం 5 క్వశ్చన్స్ ఇక్కడనే 12 మార్కులు. ఓకే గైస్, ఇక్కడ చూడండి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు బయాలజీ సైన్స్ లో వచ్చేసి 6 క్వశ్చన్లు 1 మార్క్. సేమ్ ఇది కూడా 50 మార్క్స్ కి ఇందాక ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. 50 మార్క్ 50 మార్కులకు ఉంటుంది.
ఇక్కడ చూడండి 6 మార్క్స్ వి మొత్తము 1 మార్క్ వి 6 రావడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 2 లో 4 మార్క్స్ 2 మార్క్స్ వి 4 రావడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 3 లో 4 మార్క్స్ వి 5 రావడం జరుగుతుంది. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, అలాగనే సెక్షన్ 4 లో వచ్చేసి 8 మార్క్స్ వి 2 రావడం జరుగుతుంది. ఓకే, మీరు డయాగ్రామ్స్ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, అర్థమైందా? ఈ మోడల్ పేపర్స్ ని చూసి భయపడొద్దండి, కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి అవి ఇవన్నీ. ఈ సంవత్సరం ఇంకా చాలా ఈజీగానే ఇచ్చారని చెప్పొచ్చు. మనకు వెయిటేజ్ ఇస్తున్నారు, అంటే ఈ లెసన్ లో పర్ఫెక్ట్ ఫిక్స్డ్ గా నేను ఈ మార్క్ అడుగుతాను అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అలా కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సోషల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సోషల్ అన్నమాట. ఇక్కడ చూడండి, రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ లో మనకి 1 మార్క్ 2 రావడం జరుగుతుంది. మ్యాప్ రావడం జరుగుతుంది. ఇక్కడ 8 మార్క్స్ రావు, 4 మార్క్స్ రావు, 2 మార్క్స్ రావు, ఏం రావు. ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. 1 మార్క్ 2 వస్తాయి. మ్యాప్ ఒకటి వస్తుంది రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ లో. ఓకే, మీరు ఇవన్నీ చూసుకోండి. మెయిన్ పాయింట్ గా వెయిటేజ్ చూసి నేర్చుకోండి. అందరూ చాలా మంది నేర్చుకుంటారు పిల్లలు, అంతా అన్ని నేర్చుకొని ఏం ప్రయోజనం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏది పర్ఫెక్ట్ గా చదవాలి, ఎక్కడ ఏది వినాలి అనేది అది నేర్చుకోండి ఫస్ట్. ఓకే, స్మార్ట్ వర్క్ అనేది నేర్చుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, మొత్తము చాలా మంది 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎలా దాన్ని ప్రిపరేషన్ చేయాలని చాలా మంది నన్ను అడగడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, జియోగ్రఫీలో వచ్చేసి 1 మార్క్ వి క్వశ్చన్స్ 3 వస్తాయి. మొత్తం మార్క్స్ 3 మార్క్స్. హిస్టరీలో కూడా 3 మార్క్స్, అంటే 1 మార్క్. ఇక్కడ చూడండి, 1 మార్క్ కి మాత్రమే, 1 మార్క్ కి మాత్రమే. జియోగ్రఫీలో 3 వస్తాయి, హిస్టరీలో 3 వస్తాయి, పొలిటికల్లో 3 వస్తాయి, ఎకనామిక్స్ లో 3 వస్తాయి. ఓకే, అలాగే 2 మార్క్స్ కూడా అంతే, 4 మార్క్స్ అంతే, 8 మార్క్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటాయి. అంటే జియోగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్, ఎకనామిక్స్ లో ఒక్కొక్క క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీ వెయిటేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, అలాగనే మనకి క్వశ్చన్స్ ఎలా అడగడం జరుగుతుంది. సెక్షన్ 1 లో వచ్చేసి 1 నుంచి 12 వరకు 12 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. అలాగనే సెక్షన్ 2 లో వచ్చేసి 13 నుంచి 20 క్వశ్చన్ వరకు ఒక్కొక్క దానికి 2 మార్కులు, 8 అడగడం జరుగుతుంది. మీరు అవన్నీ చూడొచ్చు. సెక్షన్ 3 లో వచ్చేసి 21 నుంచి 28 వరకు 4 మార్కులు అనమాట. మొత్తం 32 మార్కులు, 8 అడగడం జరుగుతుంది. సెక్షన్ 4 లో వచ్చేసి 8 మార్కులు మాత్రమే 5 అడగడం జరుగుతుంది, 40 మార్కులు. ఓకే గైస్, ఇక్కడ మోడల్ పేపర్ చూడండి, ఇందాక ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1 వచ్చేసి 12 నుంచి 1 వరకు. ఇక్కడ చూడండి, మ్యాప్, చాలా మంది మ్యాప్ 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 అంటుంటారు. మ్యాప్ కూడా ఉంది ఈ సంవత్సరం. ఓకే, ఇక్కడ చూడండి 33 లో ఏ ఉంది, బి ఉంది, మ్యాప్ ఖచ్చితంగా మీరు ఓన్లీ ప్రతి ఒక్కటి మన విక్టరీ స్టడీస్ లో చెప్పడం జరుగుతుంది. అలాగనే మన యూట్యూబ్ ఛానల్లో మ్యాథ్స్ ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. మీరు మ్యాథ్స్ కోసం ఫెయిల్ అవుతాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు అలాగే డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ అనివ్వండి, ప్రతి ఒక్కటి మీకు ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ సంవత్సరం కావాలంటే మీరు మెసేజ్ చేయొచ్చు పర్సనల్ గా, నాకు ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, టెలిగ్రామ్ లో కానివ్వండి, అలాగనే వాట్సాప్ ఛానల్ కానివ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మీరు పాస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్.